సో ఏదైనా ప్రాబ్లం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే దాన్ని మనం అశ్రద్ధ చేసి అది అడ్వాన్స్ స్టేజ్ 4th స్టేజ్లో తీసుకెళ్ళిన తర్వాత మనం ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతాం, కానీ మనం పూర్తిగా నయం చేయలేం. సో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ క్యాన్సర్ అవేర్నెస్ సొసైటీలో పెరగడం మూలంగా ఉదాహరణకి ప్రతి 4 క్యాన్సర్ పేషెంట్స్లో 3 ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. సో అందుకని వాళ్ళు ఆ 3 ట్రీట్మెంట్ చేయించుకొని నయం చేసుకునే పరిస్థితిలో ఉంటున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4 క్యాన్సర్ పేషెంట్లో 3 అడ్వాన్స్ స్టేజ్లో ఉంటున్నారు. సో ఈ అడ్వాన్స్ స్టేజ్ పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతాం, కానీ నయం చేయలేము. సో మనకి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతూ ఉన్నాయి, అలాగే క్యాన్సర్తో మరణించే వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, కానీ క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య తగ్గుతూ ఉంది. ఇది కేవలం సమాజంలో మనకి క్యాన్సర్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడమే ప్రధాన కారణమని మనకి చాలా గణాంకాలు చెప్తా ఉన్నాయి. సో ఇది మనం ఒక విప్లవంగా అందరూ భాగమయ్యి డాక్టర్లతో అలాగే ఈ ఇన్స్టిట్యూషన్స్ మీడియా వాళ్ళు చేతులు కలిపి ఈ క్యాన్సర్ అనే మహమ్మారిపై యుద్ధంతో అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను.